హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ లాల్చీ కటింగు. ఇది ఏ విధంగా కట్ చేయాలి, షోల్డర్ అసలు ఏ విధంగా పెట్టాలి, నెక్ అసలు మనకి ఎంత పెట్టి కట్ చేసుకోవాలి అనేది చాలా మంది అయితే నెక్ అసలు మన షోల్డర్ నెక్ అసలు ఎలా పెట్టి కట్ చేయాలి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. మనకు షర్ట్ అయినా సరే లాల్చీ అయినా సరే కొంచెం అడ్డు ఉంటుంది కాబట్టి చెప్తాను, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్త చూడండి. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది, ఏ వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అసలు ఏ విధంగా కట్ చేయాలి లాల్చీ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా, ఫాస్ట్గా అయితే వీడియోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఫ్రెండ్స్ చూడండి, మనకి బార్ వచ్చి లాల్చీ బార్ వచ్చి 40, 18 షోల్డర్, 24.5 హ్యాండ్స్ బారు, 17 లూజు, 40 చెస్ట్ పొట్ట కూడా 40, 22 మామూలుగా మనకి ఈ లూజు. అంటే మామూలుగా అయితే మనం చెస్ట్ని బట్టి అయితే లూజ్ పెట్టుకోవాలి. మామూలుగా మీకు చెప్తాం కోసం అయితే నేను పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలనేది మొత్తం మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా 40 అంగుళాలు బారు అయితే 30 అంగుళం పైన ఖర్చు పెట్టుకోండి. 30 అంగుళం అంటే పావుదుక్క 41 పెట్టాను నేను. పావుదుక్క 41. 18 అంగుళాలు షోల్డరు. 18 అంగుళాలు అయితే 18లో 10వ భాగం లెక్కేసుకోండి. పావుదుక్క 2 అంగుళాలు వచ్చింది. పావుదుక్క 2 అంగుళాలు నేను డౌన్ దింపుతున్నాను. ఇప్పుడు 17 అంగుళాలు లూజు. 17 అయితే నేను చెస్ట్ని పట్టి వెళ్ళను, లేదంటే లూజ్ ఇచ్చారు కాబట్టి మనకి హ్యాండ్స్ అయితే ఇంతే రావాలన్నారు. 17 అంగుళాలు. 17 అంగుళాలు అయితే మనకి చూడండి, 17 అంటే హాఫ్ 8.5. నేను ఇంకొక హాఫ్ కలిపి 9 అంగుళాలు లూజ్ చంగ భాగం దింపుతున్నాను. 9 అంగుళాలు దింపేసుకుంటాను. అవును, 16 అంగుళాలు పొట్ట, 23 అంగుళాల దగ్గర మనం కట్స్ పెడుతున్నాం. నేనైతే ఎక్కువ మార్కింగ్ ఇవ్వట్లేదు, అంటే నేను ఇది వైట్ షీట్ కాబట్టి మార్కింగ్ ఇవ్వట్లేదు ఎక్కువగా. నేను ఇలా సగం వేసాను, ఇక్కడ మనకు సరిపోద్ది కాబట్టి. కాలర్ వచ్చి 16 అంగుళాలు. కాలర్ అంటే ముద్దు లెక్కలతో మీకు చెప్తాను చూడండి. మామూలుగా 5వ భాగం 6వ భాగం అంటే అర్థం కావట్లేదు అన్నారు. 2 అంగుళాలు అంటే 12 అంగుళాలు. పావు 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 పెంచుకుంటే పోతే అంగుళం పెరిగిద్ది. 2కు 12, పావుకి 13, ఇంకో పావుకి 14, 15, 16 అలాగా 3 అంగుళాలకి 16 అంగుళాలు వచ్చింది. 3 అంగుళాలు నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. నెక్ అనమాట. మనకి ఇక్కడ పెంపుడు పట్టి వస్తాయి. అదే మామూలుగా షర్ట్కి అయితే మనకు పట్టి రాకుండా లోపలికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి మనం దాని గురించి అయితే చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే కాలరు ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి పెంపుడు పట్టి ఇక్కడ తిప్పేస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రా రాదు. దీనికైతే లాల్చీ కాబట్టి ఎక్స్ట్రా వచ్చింది. దాని గురించి ఒక పావు ఇంచు తగ్గించుకోండి ఎప్పుడైనా సరే. పావుదుక్కు 3 అంగుళాలు పెట్టాను. ఒక పావు ఇంచు తగ్గించి పెట్టాను నేను. ఇప్పుడు 18 అంగుళాలు షోల్డర్, 9, 9, 18. ఇంకా చెస్ట్ వచ్చి 40 అంటే 10 అంగుళాలు. ఇక్కడ నుంచి అంగుళన్నర పెడుతున్నాను. అంగుళన్నర అంటే చెస్ట్ కాడ నుంచి అంగుళన్నర సరిపోద్ది లాల్చీ కాబట్టి. అదే షర్ట్ అయితే మనకు 2 అంగుళాలు దాకా ఉండాలి. లాల్చీ కాబట్టి అంగుళన్నర పెడుతున్నాను, సరిపోద్ది అంగుళన్నర. ఎంత వచ్చింది ఇప్పుడు? 11.5 వచ్చింది. అంటే 22 అంగుళాలు. మనం 22 అంగుళాలు అన్నాం కదా, 22 అంగుళాలు ఇంచున్నర సరిపోద్ది అనమాట. ఇక్కడ వచ్చి మనం సీట్, ఇది మనకి పొట్ట ఎంత ఉంది, చెస్ట్ ఎంత ఉంది, సీట్ కూడా సేమ్ అంతే ఉంది. అయితే ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ½ ఇంచ్ పెంచుకోండి ఎప్పుడైనా సరే. ఇక్కడ మనం ఎంత పెట్టాం? 11.5 పెట్టాం ఖర్చులు కలిపి. ఇక్కడ 12 అంగుళాలు పెడతాను. 12 పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అంగుళం బ్యాక్ వచ్చి ఇలా కట్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ 12 అంగుళాలు. 12 మన ఖర్చు కుట్టేటప్పుడు ఇక్కడ స్ట్రైట్ ఇది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పాకెట్ కోసం 6.5 డౌన్ దింపాను. ఇక్కడ మ్యాక్సిమం 6.5 కాడ నుంచి కింద పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి
6:30. ఇది పాకెట్ కోసం అనమాట. ఇది పాకెట్. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, పైనుంచి 27 అంగుళాలు పెట్టుకోండి. పైనుంచి 27. ఇది కట్స్. ఇక్కడ ఇది సీటు. ఇది ఇక్కడ నుంచి కట్స్. ఓకే, మీకు అర్థమైందా ఉండనే 27 అంగుళాలు అంటే ఒకళ్ళు పైకి తొడుగోళ్ళు ఉంటారు, ఒకళ్ళు కిందకు తొడుగోళ్ళు ఉంటారు. దాని గురించి మనకి 27 అంగుళాలు అంటే కరెక్ట్గా ఈ 40 బాల్ అనే వాటికి 27 అంగుళాలు పెట్టుకోవచ్చు. 26, 27 దాకా పెట్టుకోవచ్చు. దానికన్నా మించి వెళ్ళబాకండి. మీకు సింపుల్గా అర్థమైతే చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి 12:30. ఇది పట్టీ కోసం. ఇక్కడ మనం షోల్డర్ కోసమే మనం ఇది డౌన్ తిప్పింది. ఇది షోల్డర్ కట్టింగ్, డౌన్ కట్టింగ్. ఇక్కడ కాలర్ నెక్ అయితే మనం ఇక్కడ 2 అంగుళాలు పెట్టాం. ఇక్కడ 2.5 పెట్టుకోండి. 2.5 అంటే ఒక 1/2 ఇంచ్ కింద దిగాలన్నమాట. ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఈ డౌన్ కన్నా 1/2 ఇంచ్ నెక్ వచ్చేవాడు కింద దిగాలి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నాను. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 6:30 పెట్టాము. ఇక్కడ నుంచి ఇక్కడికి పాకెట్ కోసం 6:30. ఇక్కడ నుంచి ఏం చేసామంటే మామూలుగా ఇక్కడ లెక్క లేకుండా 5 అంగుళాలు వచ్చింది. మామూలుగా ఇక్కడ నుంచి 27 అంగుళాలు పెట్టాం. సరిపోద్ది. అసలు మెయిన్ మనకి ఇక్కడ షోల్డర్ అసలు నెక్ అనేది ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు మొత్తం మీకు డౌన్ ఏ విధంగా దింపుకోవాలి, ఈ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడే మనం లాల్చీగా అంటే మనం 1.5 అంగుళాలు పెడతాం అంతే, ఎక్కువ అయితే పెడతలేదు. 1.5 అంగుళాలు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1.5 అంగుళాలు పెట్టేసుకోండి. 1.5 అంగుళాలు అంటే ఇక్కడ నుంచి 30 అంగుళం అంటే 3 పావులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ముందుగా మీకు బాగా ఐడియా ఉంటుంది. చూడండి, చాలా జాగ్రత్త చూడండి. మనకు మార్కింగ్ వేసి చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకోండి. మూలమట్టం స్కేల్కి తీసుకోండి. ఎప్పుడైనా సరే మూలమట్టం స్కేల్ తీసుకొని ఇలా ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా మనం 1.5 అంగుళాలు 30 అంగుళం. అక్కడ నుంచి ఇప్పుడు ఈ క్రాస్కి ఇచ్చాం కదా మనం, క్రాస్ కాడ నుంచి ఇలా రావాలి షోల్డర్ అన్నమాట. ఇలా వచ్చింది కదా, ఇది కటింగ్ ఇలా చేసుకోండి. అప్పుడు నెక్ అనేది కరెక్ట్గా వచ్చేసిద్ది. ఎప్పుడైనా సరే మనం ఎక్కడి నుంచి కాదు, ఇక్కడ నుంచి 30 అంగుళం కింద నేను మార్కింగ్ చేశాను కదా, ఈ విధంగా కటింగ్ అనేది రావాలి. ఇలా ఇచ్చిన తర్వాత చూడండి, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 అంగుళాలు ఇచ్చాం. 1.5 అంగుళాలలో నుంచి 30 అంగుళం 3 పావులు మన నెక్ కట్ చేసేది. అంతే, సరిపోద్ది. ఇలా రావాలి. కొంతమంది ఎక్కువ ఇస్తారు, ఎక్కువ ఇచ్చినా కూడా ఆ కటింగ్ వేరే ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది కొలండి. 7 అంగుళాలు ఉంది. ఏంటి మనకి జాయింట్, ఇది క్లాత్ 7 అంగుళాలు. ఈ మార్కింగ్ నుంచి 7 అంగుళాలు ఇలా పెట్టేసుకోండి. ఇక మనకి కరెక్ట్గా వచ్చేసిద్ది. ఇలా రావాలి. ఇది చూసారు కదా, మనకి నెక్ అనేది కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు కట్ చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చూసారు కదా, మనకి ఇలా కుట్టినప్పుడు పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలి. ఇలా రావాలి. చూసారు కదా, ఇలా కూడా ఇలా కట్ చేసినప్పుడు నెక్ అనేది రౌండ్గా ఇలా తిరగాలి, ఇలా రావాలి. ఓకేనా? మీకైతే అర్థమైంది అనుకున్నాను. చూసారు కదా, గుంట కూడా ఎక్కువ దిక్కకూడదు. ఎక్కువ దిగుతుంది అంటే మనకి నెక్ అనేది వెనక్కి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోద్ది. దాని గురించి అయితే గుంట కూడా ఎక్కువ కట్ చేయకూడదు. మనకి 1.5 అంగుళాల డౌన్ పెట్టుకున్నాం, ఇది 1.5 అంగుళాలు పెట్టుకున్నాం కాబట్టి మనం 30 అంగుళం మాత్రమే డౌన్ కట్ చేసుకున్నాం. ఓకేనా? మీకైతే అర్థమైంది అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేద్దాం, ఏ విధంగా కట్ చేద్దాం అని చెప్తాను మీకు నేను.
మనం ఈ పట్టి కూడా ఏ విధంగా కట్ చేయాలి అనేది కూడా చెప్తాను మీకు నేను. ఒక పావు అంటే 2 పాయింట్లు అంతే. ఈ పక్క కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంటర్ కట్ చేయాలి. సెంటర్ కట్ చేస్తే ఏమిటంటే మనకు పెంపుడు పట్టాము, దీనికి పెంపుడు పట్టి వచ్చిద్ది, సన్నగా వచ్చిద్ది. మనకి దీనికేమో అడుగు పట్టి వచ్చింది, అంగుళం పావు దాకా పట్టి వచ్చింది. దాని గురించి ఈ సైడ్ కట్ చేసుకోండి. ఒక 2 అంటే ఎంత లేదు, ఒక పావు ఇంచ్ అంతే. ఎక్కువ కట్ చేయమండి, మళ్ళీ ఎక్కువ కట్ చేస్తే ఎక్కువ తక్కువ వచ్చేసింది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. నేను తర్వాత కట్ చేసుకుంటాను ఇది. ఓకేనా, హ్యాండ్స్ కూడా కట్ చేద్దాం. ఇక మీకైతే షోల్డర్ అయితే కరెక్ట్గా చెప్పాను అనుకున్నాను. 2 హ్యాండ్స్ అయితే రావట్లేదు కాబట్టి నేను ఒకటి కట్ చేస్తాను, ఎందుకంటే లూజ్ రావట్లేదు. స్ట్రైట్ పీస్ తీసుకోవాలి, స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇలాగా 17 అంగుళాలు అంటే 8.5 ఖర్చు 2 రావాలి. 24.5 బారు. చూడండి, ఇలా నుంచి 24.5 బారు 30 అంగుళం ఖర్చు పెడుతున్నాను ఇక్కడ, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కొడతాం కాబట్టి 30 అంగుళం ఖర్చు పోద్ది. 24.5 25 పావు పెట్టాను. మనకే వీళ్ళు కప్స్ కావాలన్నారు, దానికోసం అయితే నేను కప్స్ పెడతాను. హ్యాండ్స్కి కప్సే కావాలి నాకు అన్నారు, దాని గురించి 2 అంగుళాలు తగ్గించాను. మనం 2 పావు కప్స్ చేస్తాం ఎలాడుపు, అప్పుడు సరిపోద్ది. ఇక్కడ ఖర్చు ఇది కప్సు 9.5 అంగుళం. 9.5 అంటే చూడండి, 5 అంగుళాలు పెట్టాను. అంగుళం కలిపేసి పెట్టుకోండి, 6 పెట్టాను అంగుళం. అంటే ఖర్చు ఇక్కడ ఫిల్ట్ కూడా వచ్చింది లైట్గా, దానికోసం అయితే ఇలా స్ట్రైట్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇక్కడ మనకి అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోండి, ఖర్చుకి చిన్న ఫిల్ట్ కూడా వచ్చింది కాబట్టి మొత్తం 6 అంగుళాలు పెట్టాను నేను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డౌను చెస్ట్ వచ్చి 40 అంగుళాలు, చెస్ట్ వచ్చి 40 అంగుళాలు అంటే 10 4 40, డౌను 4 అంగుళాలు దింపేసుకోండి. 4 ఇక్కడ వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాను నేను. సరిపోద్ది, కట్ చేసుకోవచ్చు. నాకు రాదు, 17 అంగుళాలు రావాలి. ఎప్పుడైనా సరే ఇక్కడ లూజ్ పెట్టవాకండి, ఇక్కడ పెట్టుకోండి కింద. అంటే ఇక్కడ ఒక 1.5 2 అంగుళాలు కింద పెట్టేసుకోండి. ఇలా పెట్టాను. హ్యాండ్స్ అయితే మనం ఏ విధంగా కట్ చేసాం, ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా తీద్దాం. స్ట్రైట్ వస్తుందా లేదా అని చూసుకుంటాం కోసం మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలవండి ఒకసారి. 9.5 ఉంది, ఇక్కడ కూడా 9.5 ఉందో లేదో చూద్దాం. లేదు, దాని గురించి అయితే జరుపుకోండి. ఇలాగా చూసారా, స్ట్రైట్కి వచ్చింది. అప్పుడు ఇక్కడ నుంచి మనకు కాటుకాడ నుంచి ఇక్కడికి 9.5 ఉంది, ఇక్కడ సెంటర్ కాటుకాడ నుంచి ఇక్కడికి 9.5 ఉంది. చూసారా, హ్యాండ్స్ అనేది రాకపోతే మనకు ఒకటే లూజ్లో రాకపోతే ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి 5 అంగుళాలు చాకు పట్టుకోండి. నేను చూసారు కదా, నేను గీస్తున్నాను మీకు కనబడటం కోసం. మామూలుగా మనకి చాకుపట్టి లేకుండా కట్ చేసుకో, అంటే కప్సులు లేకుండా కట్ చేసుకోవచ్చు. లాల్చి అంటే వీళ్ళు కప్సులు పెట్టమన్నారు కాబట్టి మనం కప్సులు లెక్క కట్ చేసాం. ఓకే, హ్యాండ్స్ కూడా కట్ చేసాం.
ఓకే ఫ్రెండ్స్, మనకైతే షోల్డర్ లేదు. ఇక మనకి ఇక పాకెట్లు మనకి ఏ విధంగా కుట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, ఏ విధంగా పట్టి కట్టాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఇప్పుడు క్లాత్ ఉందా మనకి పాకెట్లు కాటికి కాలర్ నెక్కగా అనేది. తర్వాత ఇక కుట్టేటప్పుడు అయితే సింపుల్ ఈజీగా అయితే మీకు చెప్పాను అనుకున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక